ఆదివారం రాత్రి మొయినాబాద్లో జరిగినటువంటి ఒక డ్రగ్ పార్టీలో మొత్తం 11 మంది దొరికిపోయారు. అయితే పోలీసులు అక్కడికి వెళ్ళడానికి ముందు ఈ రోహిత్ పైలట్ రెడ్డి ఇచ్చినటువంటి డ్రగ్లో చాలా మంది గన్లు పట్టుకుని ఉన్నారంట. పోలీసులు అక్కడికి వెళ్ళేసరికి మేము పోలీసులమని చెప్పినా సరే వాళ్ళు కాల్పులు జరిపారు. అక్కడ ఒక వ్యక్తి కాల్పులు 3 రౌండ్లు జరిపాడంట. మేము పోలీసులము అని గట్టిగా అరిచినా సరే ఆ 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. తర్వాత పోలీసులు గట్టిగా అరిచి అక్కడికి వెళ్ళి వారెంట్ చూపించి ఆ గన్న పట్టుకున్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారంట. ఆ గన్న పట్టుకున్నటువంటి వ్యక్తి పేరు నమిత్ శర్మ. అతన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే బుల్లెట్ సెల్స్ పట్టుకుని ఉన్న మరొక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారంట. మొత్తం అది జర్మన్ తయారీ .0.32 రివాల్వర్. ఈ రివాల్వర్ని పోలీసులు తీసుకున్నారు. ఆ యొక్క ఏదైతే మ్యాగజైన్ ఉందో దాన్ని తీసుకున్నారు. మొత్తానికైతే ఏం జరిగింది అంటే పోలీసులే వస్తున్నారని అర్థమైపోయింది. మీరు కాల్పులు జరపండి, నేను చూసుకుంటాను, అవసరమైతే కాల్చిపడేయండి అన్నట్లుగా ఒక వ్యక్తి చెప్పాడు. అందుకే అతను కాల్చాడు అని పోలీసులు ఇప్పుడు రిమాండ్లోనైతే చెప్పారు. మొత్తం 10 మందిని టెస్ట్ చేస్తే 8 మందికి పాజిటివ్ వచ్చింది. అందులో పుట్టా మహేష్ యాదవ్ కూడా ఒకరు. ఆయనకి 2 సార్లు డ్రగ్ టెస్ట్ చేశారు. ఆయనకే కాదు, మొత్తం అందరికీ ఉంది. సేమ్ అదే విధంగా వచ్చింది. ఒకటికి మాత్రం 3 డ్రగ్స్ తీసుకున్నట్లుగా పరీక్షలో వచ్చిందంట. ఇలాంటి పరిస్థితులు మన దేశంలో ఉంటే ఇంకా రాజకీయ నాయకులు ఎవరిని మారుస్తాడు? వాడిని చూసి 10 మంది చెడిపోతున్నారు తప్ప ఇంకా వాళ్ళు ఎవరిని మారుస్తారు?